హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ తానమాడే ముందు ఆడనని ఏడిస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తుంటే షాప్ కాడ లొట్ట ఐసులు ఉన్నాయి 5 రూపాయలు కొనిస్తానంటే స్నానం చేసిండు. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత ఏడుస్తున్నాడు. ఏం కావాలి? ఐస్ క్రీమ్ కావాలనా? నేనే కటింగ్ చేసిన, మొత్తం కదిలింది, అందుకనే గుండు గుండు అయింది. మా నిఖిల్కును మా నాన్నకి ఇద్దరికి నేనే కటింగ్ చేసిన. కావన్నా దద్దులే, రేపు కొనుక్కునేవు. కావన్నా అద్దా నీకు కొన. సరే, ఏడుస్తున్నాడు. ఆయనకు నేను కొంటానని చెప్పా కాబట్టి కొనాలి, లేకపోతే నన్ను బతకనియ్యాడు. మొత్తానికే అలుగుతాడు. ఇంకా 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 బాబాయ్ని తీసుకొని బా. తమ్ముడు ఇగో నిఖిల్ గిట్లా ఐస్ క్రీమ్ ఒకటి కొని లొట్ట ఐస్, నువ్వు కూడా ఒకటి కొనుక్కో. అయితే ఇప్పుడు గంగలక్ష్మి స్నానం చేస్తుందంట. ఈరోజు గంగలక్ష్మి శారీ కట్టుకోమని చెప్తా. మొన్నట్లో ఒక శారీ తీసుకున్నాం, అయితే అది కుట్టించుకున్నది. ఇప్పుడు అది నేసుకోమని చెప్తా. రమ్మంట, ఇంట్లో ఉన్నది. ఎక్కడున్నావు? స్నానం చేయబో. తొలినా తొలిత్తా, కానీ మొన్న చీర కట్టుకున్నావు, చీర కుట్టించుకున్నావు చూడు, అది వేసుకోయాల. చాలా మంది అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్, శారీ కట్టుకోమని గంగలక్ష్మిని. ఈరోజు శారీ కట్టుకుంటుంది. మంచిగుండదా చూద్దాం శారీలో. ఆ శారీ ఒక సుడి దేపో సుత్తలు. ఇది చీర, ఇది జాకెట్. ఈ చీర బాగున్నది. నేను చూద్దాం. తొలినా నీళ్ళు తొలిస్తా. తానమాడేవు. నిఖిల్ గిట్లా మా తమ్మునికి ఇచ్చి ఒకటి లొట్ట వేసి తీసుకోమంటే మా తమ్ముడు పోయింది. నీళ్ళు తొలిస్తా. అమ్మమ్మ తానం చేస్తానవా? అమ్మమ్మ తానం చేస్తానవా? ఇప్పుడు తొలి ఇచ్చిన మా అమ్మమ్మకు తానం చేస్తా. తల మీద చేస్తా తానం. ఇవ్వలకు నీళ్ళు రంజిత్కా. ఆ నీళ్ళు కాగినాయో లేదు, నిఖిల్కి అప్పుడు తొలిచ్చింది నేను. ఇంతకుముందే తానం పోసిన కదా. నీళ్ళు కాగినాయా? ఆ శారీ ఎట్లుంటుందో చూద్దాం. తనమాట రాపిగా. తనకైతే శారీ నచ్చింది. అగ్గి చల్లారినట్టున్నది. మా తమ్ముడికి నీళ్ళు పెట్టిన పొయ్యి మీద. నిఖిల్ అయితే వస్తున్నాడు. నిఖిల్ ఏం కొనుక్కున్నావు? ఐస్ క్రీమ్ లేవా? ఇది కొన్నాడా? 10 నిమిషాలు పదిలా అన్న ఏడుతాండ ఆడ మొత్తానికి మొత్తుకుంటాను. ఆ కూల్ డ్రింక్స్ తాగద్దే సాయంత్రం పేర్లకు.
ఛార్జింగ్ అయిపోలే ఉన్నది నేను బంద్ చేసిన. తింటే అన్నం తింటట్లేడు. అన్నం ఐస్ క్రీములు తినద్దు పొద్దుపోయి. తిన్ కొనియకుండానేమో ఏడతాడు. ఇదే పని. నీళ్ళు చల్లబడతాయి పోయిగా. ఆయనతో నద్దు, ఆయన ఏడతాడు అట్నే. సరే మగ్గి స్నానం చేసి రాపో. తీసేయాలా? ఏది పొద్దున్న తాగాలి? గుడ్డుగా పొద్దున్న ఏది తాగాలి? తీసి తాగే. ఇంకో 2 తీసుకో. తీసుకోయా. ఎట్లున్నదా? మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. తినద్దా? తీసేస్తా తిన. ఇలా 3 వచ్చినాయి, అలా 4 వచ్చి. నాకు ఒకటి ఇయ్యే. కమ్మ బాగున్నదే. ఇంకొకటి అది గంతేనా? తీసి ఇస్తుందా? మా నాన్న మా చెల్లెని చూడ్డానికి వెళ్ళిండు. చాలా రోజులు అవుతుంది, ఎలా ఉంది అని చూడ్డానికి వెళ్ళిండు ఇవాళ పొద్దుగాల. అయితే అటే మిరపకాయలు, ఈరోజు మంచి రోజు అట. అక్కడ మిరపకాయలు తీసుకుంటున్నారు. మిరప సీడ్స్ తీసుకుంటున్నారట. అయితే నాకు ఫోన్ చేసి తీసుకుందామా లేదా, ఇవాళ మంచి రోజు అట, మా చెల్లెగారు కూడా తీసుకుంటున్నారు అన్న మొదలు. సరే నాన్న తీసుకుందాం, ఏ రోజు అయితేంది, అందరు తీసుకునే రోజు తీసుకుందాం, మంచి రోజు అంటున్నావు కదా అని తీసుకున్నాం. డబ్బులు కూడా కొట్టిన. మిరప సీడ్స్ అయితే తీసుకున్నామండి. పేమెంట్ అయితే చేసేసిన. అమ్మమ్మ తానం అయిపోయిందా చేసుడు? చేసి అయిపోయింది, పండేది మంచిగా. అమ్మమ్మ కాడికి తట్టి. అమ్మమ్మ ఇది ఎట్లయింది నీకు పురిపిడికాయ? అడేం పడ్డది అంటావు? అయితే కోడి మనం కోస్తాం కదా, ఆ కోడి కోసింది నెత్తూరు లాంటిది ఈయనైనా ఏడబడ్డా కూడా ఇట్లా అవుతుంది. ఈడ ఈ కురిపిడికాయ అట్లా. నువ్వు కోళ్ళను కోసేది అప్పుడు. వాళ్ళు కోసిన వాళ్ళు సిమ్మిచ్చి మా అమ్మ మూతి మీద పడ్డ వాళ్ళు కురిపిడికాయ అయితే. బండి ఎట్లా అన్నదే? ఎట్లా? ఈ తాత ఎడిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? నాకు ఈ పప్ప ఇస్తావా? నాకు కొంచెం తీయాలి. తాత తెచ్చినాక నాకు పప్పు ఇస్తావా? మొత్తం తింటావా? రేపు పొద్దున వస్తాడు. స్నానం చెప్పి నువ్వు తొర్లేనా మరి? కాలుతుంది ఇట్లా. వాతావరణం అయితే ఎట్లా ఉన్నది ఫ్రెండ్స్. గాలి అయితే బాగా వస్తుంది. అమ్మమ్మ దా ఇంట్లో దా. ఆ బువ్వలు మొత్తం పడుతుంది దుమ్ముకి. ఇట్లా దా, నీ ఇష్టం మరి. గాలి అయితే ఫుల్గా వస్తుంది దుమారంతో. చూడండి ఎంత దారుణంగా ఉన్నారు గాలి. ఇంతసేపు మంచిగానే తాత ఇదేంటి చల్లటి గాలి వస్తుంది?
ఆ. ఆ. నేను కూడా ఇక తానే ఆడతానే కరెంటు పోతట్టున్నది. మా అమ్మమ్మ చెప్తాంటే కూడా ఆడనే ఉన్నది కూర్చొని. ఏందా నిఖిల్ నన్ను రమ్మంటాడు. నానిపోతానా? నిఖిల్ అయితే నా గురించి ఏడుస్తున్నాడు నేను బయటికి వస్తే. ఏందా నిఖిల్ ఎందుకు ఏడుస్తున్నావు? రాను రాను పోతానా? పోతాను పోతిగా పోతాను పోతానా? మా తమ్ముడు పచ్చడి మేము ఇలా కూర వండుకోలేదు. మా అమ్మమ్మ ఏం కూర? ఇదేం కూర మామ? బెండకాయ. తమ్ముడు నువ్వేంది ఏం పచ్చడి మనది? సూపర్. అయితే కూర ఇక ఇవాళ వండలేదు. ఇక ఏదితో తింటాం. కూర వండుదాం మరి తమ్ముడా. ఇక మేము కూడా ఏదో ఒకటి తింటాను. నువ్వు తింటాను అని చూస్తాను. ఎందుకంటే పొద్దుడిది అన్నం ఉండే ఇక పచ్చడితో వేసి మింగుతాను. వండలేదు. మా అమ్మమ్మ అయితే మంచిగా ఏం కూర ఇది? బెండకాయ కూర. బెండకాయ కూర ఏపి చేసుకున్నది. అయితే దుమారం ఇట్లా బాగా వస్తుంది అట పోవద్దని ఏడుస్తున్నాడు. ఎందుకు పోవద్దే? ఎందుకు పోవద్దు? రంగలక్ష్మి అయితే చీర కట్టుకొని వచ్చింది. అక్కడ ఉంది రమ్మంటున్నా. అమ్మ చీర కట్టుకున్నది. ఈ ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడ్డది. మళ్ళీ డిలీట్ చేసి ఆ వీడియో మళ్ళీ ఇప్పుడు ఇక మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. ఎట్లా ఫోటో మంచిగా లేవా? మంచిగా ఉన్నది చీర, నాకు నచ్చింది. మంచిగా ఉన్నాయి ఫొటోస్ కూడా. నిఖిల్ ఎట్లున్నది? ఇలా ఉంది. ఏమైంది? రంగలక్ష్మి అయితే శారీలో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శారీ సెట్ అయిందా, సెట్ కావట్లేదా? అంటే శారీస్ కట్టుకోవడం గంగలక్ష్మికి సూట్ అయిందా, డ్రెస్సులు వేసుకోవడం సూట్ అయిందా అనేది నేను అంటున్నా. ఏది అంటే డ్రెస్సులు వేసుకుంటే బాగుంటుందా, శారీ కట్టుకుంటే బాగుంటుందో మీరైతే కామెంట్ చేయండి. ఇలానైతుంది గంగలక్ష్మి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చీర అయితే నాకు మస్తు నచ్చింది ఫ్రెండ్స్. ఇది మీరు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చీర అయితే మంచిగా ఉన్నది, అలుకగా మెత్తగా ఉన్నది. మంచిగా ఉన్నదా? తిన్నాడు మా తమ్ముడు తిన్నాడు. నిఖిల్కి ఇంత తినిపి ఇక. సరే.